అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షాక్ ఇవ్వబోతున్నట. ఈ నెల 20వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్లో కూడా వస్తున్నటువంటి కథనాలు, వార్త, ఓ సీనియర్ లీడర్ కాంగ్రెస్కి గుడ్ బై చెప్పబోతున్నాడు, కాంగ్రెస్లో ఉండడానికి రెడీగా లేడు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు? కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అధికార పార్టీలోకి వస్తారు. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలోకి పోనీకి రెడీ అవుతున్నారు. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అధికార పార్టీకి రాజీనామాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు ఇట్లా? మరి అధికార పార్టీలో ఉండొచ్చు కదా. అధికార పార్టీలో ఉంటే ఏదైనా పనులు చేయించుకోవచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఏది చేసినా నడుస్తుంది అధికార పార్టీలో. మరి ఎందుకు లీడర్లు అధికార పార్టీని వదిలిపెడదాం అనుకుంటున్నారు? అధికార పార్టీ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లీడర్ గురించి దాదాపు సంవత్సరం గురించి నడుస్తుంది చర్చ. ఎందుకంటే 6 నెలల నుండి ఈ లీడర్ బీఆర్ఎస్ పోబోతున్నాడు, బీజేపీ పోబోతున్నాడు, కాంగ్రెస్కి రాజీనామా చేయబోతుందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. సో ఎట్టకేలకి ఇప్పుడు ఈ నెల 20వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 20వ తారీఖే బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశం పైన పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్లలో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఈ నెల 20వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వార్త. ఆల్రెడీ జీవన్ రెడ్డి కేటీఆర్తో టచ్లో ఉండడని, కేటీఆర్తో మాట్లాడిండని, కేటీఆర్తో సంప్రదింపులు జరిగినాయని, కేటీఆర్ కూడా జీవన్ రెడ్డికి చెప్పిండని, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీలో మీకు మంచి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు బీఆర్ఎస్, మీరు ఏది చేసినా నడుస్తుంది, జగిత్యాల మీ చేతిలో పెడతామని చెప్పి కేటీఆర్ జీవన్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. అయితే జీవన్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించి ఆలోచిస్తున్నా, చూద్దామని చెప్పి జీవన్ రెడ్డి చెప్పినట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. 20వ తారీఖు కేసీఆర్ నేతృత్వంలో, అంటే కేసీఆరే జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇది నేను ఓన్గా చెప్తున్న మాట కాదు, పెద్ద పెద్ద మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు ఇవి. జీవన్ రెడ్డి కేటీఆర్తో టచ్లో ఉన్నాడని చెప్పి, కేటీఆర్తో మాట్లాడుతున్నాడు అని చెప్పి, సో కేసీఆరే స్వయంగా జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నా అని చెప్పి సంజయ్ కుమార్ చెప్తున్నాడు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ క్యాడర్ దెబ్బతింటుంది. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ని వదిలిపెట్టి పోయేటటువంటి అవకాశాలు ఉంటాయా? అసలు ఆ స్కోప్ ఉందా? ఇప్పుడు మనం ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తుకొచ్చేటటువంటి 2-3 పేర్లు ఉంటాయి. ఒకటి జీవన్ రెడ్డి పేరు, రెండోది బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళ పేర్లు మనకు కాంగ్రెస్ అనేతో గుర్తుకొస్తాయి. సరే, రేవంత్ అన్న అంటే టీడీపీ నుండి, బీఆర్ఎస్ నుండి, ఇంకో పార్టీ నుండి ఆయన పార్టీలు మారినటువంటి వ్యక్తి. కానీ వీళ్ళు కాన్స్టెంట్గా కాంగ్రెస్లో పనిచేసేటటువంటి వ్యక్తులు, ఎక్కువగా పార్టీలు మారినటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసమే పనిచేసినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కాబట్టి కాంగ్రెస్కి సీనియర్లు అనడంతో వీళ్ళ పేర్లు గుర్తుకొస్తాయి. దాంట్లో జీవన్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. అలాంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ని వదిలిపెట్టి పోయేటటువంటి అవకాశాలు ఉండొచ్చా అంటే ఎస్, 50% ఉండే అవకాశాలు ఉన్నాయి. 50% జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లో పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అది ఎట్లా అనేది కూడా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసిన, చాలాసార్లు నేను చెప్పిన ఏం జరగబోతుంది, ఏం కథ అనేది మీకు చెప్తే, ఇప్పుడు జగిత్యాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఉన్నాడు. జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడరు కాంగ్రెస్ పార్టీ నుండి. బీజేపీ నుండి శ్రావణి అని చెప్పి ఉన్నది, శ్రావణి అని చెప్పి బీజేపీ నుండి ఉన్నది. అయితే వాస్తవానికి ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు. కానీ ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బుద్ధి లేకుండా ఈయన ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైనే, కానీ బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకొని తిరుగుతున్నాడు.
గాంధీ భవన్కు పోతున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల వెనకాల తిరుగుతున్నాడు, కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్నాడు, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు. అయితే ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిందో ఈ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా సంజయ్ అనేటటువంటి వ్యక్తితోటే వెళ్ళిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ సంజయ్ కుమార్ క్యాడర్ ఉంటుంది కదా, ఈ సంజయ్ కుమార్ క్యాడర్ కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తితో పోలే. ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ క్యాడరు ఇంకా జగిత్యాలలో అట్లనే ఉన్నారు, కానీ సంజయ్ కుమార్ క్యాడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు సంజయ్ కుమార్ అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ అయినా కదా, ఈ బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్లోకి వచ్చిండు, జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు. మరి ఇద్దరు లీడర్లు, కీలకమైన లీడర్లు కాంగ్రెస్లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయినట్టే కదా, బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఖాళీ అయినట్టే కదా. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎవరు లేరు. ఇంకోటి ఏంది, ఇప్పుడు 2028 ఎన్నికలలో ఎవరికి టికెట్ ఇస్తారు? ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్కి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ నుండి ఆల్రెడీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఉన్నాడు. మరి 2028 ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారు అంటే మాక్సిమం సంజయ్ కుమార్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సంజయ్ కుమార్ దగ్గర పైసలు ఉన్నాయి, సంజయ్ కుమార్ ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వచ్చు. మరి జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? మళ్ళీ ఈ సంజయ్ కుమార్ పోయినసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ నుండి, అప్పుడు అధికార పార్టీ నుండి. అంటే అధికార అహంకారంతో అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి క్యాడర్ని ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు. అది జీవన్ రెడ్డికి నచ్చలేదు. ఆ రోజు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిండు, ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. అసలు కాంగ్రెస్ అంటే మా పార్టీ, మేము అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ, అలాంటి మా పార్టీని ఈ సంజయ్ కుమార్ ఖతం చేస్తున్నాడు. ఇలాంటి సంజయ్ కుమార్ని బీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది జీవన్ రెడ్డి వర్షన్. అయితే జీవన్ రెడ్డికి ఎట్లయినా టికెట్ ఇచ్చే అవకాశం కనబడతలేదు కాబట్టి మొన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో కూడా ఏదైతే ఒక 60 వార్డులు ఉన్నాయనుకో, 60 వార్డులలో సంజయ్ కుమార్ చెప్పిన వానికేమో 40 వార్డులు ఇచ్చారు, జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి 20 వార్డులే ఇచ్చారు. అంటే జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. జగిత్యాల జీవన్ రెడ్డికి ఏమంటారు, ప్రాధాన్యత తగ్గింది. జీవన్ రెడ్డికి అనుకూలమైనటువంటి సీట్లు ఇస్తలేరు. సంజయ్ కుమార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు, అది జీవన్ రెడ్డికి నచ్చలేదు. ఆల్రెడీ జగ్గారెడ్డి కూడా అధిష్టానం దగ్గరికి పోయి చెప్పిండట, ఇట్లా జీవన్ రెడ్డి ఇబ్బంది పడతా ఉన్నాడు, జీవన్ రెడ్డి సీనియర్ లీడరు, అధికారంలోకి రావడానికి కృషి చేసిండు, పాదయాత్ర చేసిండు, మరి అలాంటి వ్యక్తికి ఏదన్నా ఒక పదవి ఇవ్వాలి కదా అంటే పదవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైపోయిందట. ఈ నెల 20వ తారీఖు జీవన్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలో, అంటే కేసీఆర్ డైరెక్ట్ జీవన్ రెడ్డికి కండువా కప్పేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న ఒక చర్చ. ఈ నెల 20వ తారీఖు ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ అబ్బా. జీవన్ రెడ్డికి జగిత్యాలలో అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంటుంది, మామూలు క్యాడర్ కాదు. జీవన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి జగిత్యాలలో అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంటుంది. 2028 ఎన్నికలలో సంజయ్ కుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే పొట్టు ఓడిపోతాడు. జీవన్ రెడ్డి పక్కా జగిత్యాలలో గెలుస్తాడు. మీరు రాసి పెట్టుకోరు. జీవన్ రెడ్డి ఏ పార్టీలకు వెళ్ళి పోటీ చేయకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడు. జీవన్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా కూడా జగిత్యాలలో జీవన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే జనాలకు జీవన్ రెడ్డి ఏందో తెలుసు, జనాలకు జీవన్ రెడ్డి చేసేటటువంటి మంచి పనులు ఏందో తెలుసు. పాపం వయసులో పెద్ద, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఆయన ఎంత ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, ఆయన ఎంత ఇబ్బందికరంగా చూసిరు కాంగ్రెస్ పార్టీ. ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి వల్ల మేము సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి గాంధీ భవన్ చుట్టూ తిరిగిండు, రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగిండు, మంత్రుల చుట్టూ తిరిగిండు, హైకమాండ్ దగ్గర తిరిగిండు. అయినా సరే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్కన పెట్టారు. జీవన్ రెడ్డి తలుచుకుంటే జగిత్యాలో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది, కానీ జీవన్ రెడ్డి ఆ పని చేయడు. ఆయన కాంగ్రెస్ కోసం లాయల్గా పనిచేసిండు. ఈరోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీ అవుతున్నాడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి గౌరవం లేదు. ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుకోవాలి? ఇది కాకపోతే ఇంకో పార్టీలో పోతే అవసరం అనుకుంటే నా జనాలకు ఏదో ఒకటి చేస్తా అనేటటువంటి ఆలోచనతోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి రెడీగా ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. సో కేసీఆర్ నేతృత్వంలో జీవన్ రెడ్డి కండువా కప్పుకోబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి పోయింది అనుకో, ఇప్పుడు ఆల్రెడీ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈయన అన్అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఖాళీ ఉంటుంది కదా. జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ జీవన్ రెడ్డికి ఇస్తారు 2028కి సంబంధించిన ఎన్నికలలో. ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జీవన్ రెడ్డికే మొత్తం పెత్తనం ఇస్తాడు కేటీఆర్ కేసీఆర్. అప్పుడు సంజయ్ కుమార్కు ఉంటుంది, సంజయ్ కుమార్కి చాలా గట్టిగా ఉంటుంది. అప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కంప్లీట్ తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం జీవన్ రెడ్డి దిక్కే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ క్యాడర్, ఒరిజినల్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నాయకులు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో పోయిండు. కొంతమంది లీడర్లకు కాంగ్రెస్లో పోవడం ఇష్టం ఉండదు, వాళ్ళు మాకు బీఆర్ఎస్ఏ కావాలనుకుంటారు. అలాంటి లీడర్లు ఈ ఎవరు జీవన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్లోకి పోతే ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా జీవన్ రెడ్డితో ఉంటారు. అప్పుడు జీవన్ రెడ్డి హవా పెరుగుతుంది, క్యాడర్ పెరుగుతుంది. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి జీవన్ రెడ్డికి టికెట్ వస్తుంది. రాబోతున్న ఎన్నికలలో కూడా జీవన్ రెడ్డి చెప్పినట్టే జరుగుతుంది బీఆర్ఎస్. అట్లా కేటీఆర్ ఆల్రెడీ డిస్కస్ చేసింది అనేది వినబడుతున్న చర్చ. సో జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. ఈ నెల 20వ తారీఖు జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అది కూడా కేసీఆర్ నేతృత్వంలో అనేది వినబడుతున్న వ్యవహారం. ఇది నేను చెప్తున్న మాట కాదు సుమా, చాలా క్లియర్గా పెద్ద పెద్ద ఛానల్లో వస్తున్నాయి, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు. పెద్ద పెద్ద శాటిలైట్ అంటే మీకు తెలుసు, చాలా ఛానల్ ఉన్నాయి, నేను పేర్లు చెప్పాను. కానీ మీరు కొట్టుర్రి, దాంట్లో జీవన్ రెడ్డి మీట్స్ కేటీఆర్, జీవన్ రెడ్డి రిజైన్ అని కొట్టుర్రి, యూట్యూబ్లో మస్తు వస్తాయి వీడియోలు. సో జీవన్ రెడ్డి రాజీనామాకు రెడీ అయిందట. ఆల్రెడీ కేటీఆర్తో కేసీఆర్తో టచ్లోకి పోయిండు, డిస్కషన్ నడుస్తూ ఉందనేది కూడా వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.